Good morning to everyone. Today's lecture 8, that is problems on load sharing of alternators. Deentlo first problem, two single phase alternators operating in parallel have induced EMF on open circuit of 230 at an angle of 0 degrees and 230 at an angle of 10 degrees and having reactances of J2 ohm and J3 ohm respectively. Full stop. Calculate the first bit terminal voltage, second bit power delivered by each of the alternator to a resistive load of 6 ohm. Full stop. Neglect the alternator resistances. ఓకేనా, ఈ డయాగ్రామ్ కనబడుతుంది కదా, ఈ డయాగ్రామ్ కూడా వాడేచ్చిండు. సో E1 Z1 ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ Z ఉంది. సో ఫర్ ద గివెన్ డేటా టూ సింగిల్ ఫేస్ ఆల్టర్నేటర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. సో ఫస్ట్ దానికి ఏమి ఇచ్చిండు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఫస్ట్ ఆల్టర్నేటర్ 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 degrees. ఇది ఎలా ఉంది, పోలార్ ఫామ్లో ఉంది. పోలార్ ఫామ్ అంటే ఏంది, ఆర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా అంటే 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 ఉంది. సో రెక్టాంగులర్ ఫామ్ ఏంది, ఏ ప్లస్ జేబీ ఉండాలి. సో దట్ ఈస్ ఈక్వల్ 230 ప్లస్ J0. ఎట్లా వచ్చింది చూడండి, ఇక్కడ ఈ క్యాల్సీ ఉంది కదా, నేను క్యాల్సీని ఆపరేట్ చేస్తున్నా, కొంచెం పైకి తీస్తే. సో క్యాల్సీ ఆన్ చేసి షిఫ్ట్ రెక్టాంగిల్ ఆర్ఈసీ కనబడుతుంది ఇక్కడ, ఆర్ఈసీ మైనస్ దీన్ని ఎక్కి నెట్టేసి ఎంత చేయాలి, 230 షిఫ్ట్ 0 అని టైప్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఎక్స్ అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ లాగా ఉంది 230 కనబడుతుంది కదా ఇందులో 230 అండ్ వై వచ్చేసి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 230, వై ఈక్వల్ టు ఏముంది, వై కనబడుతుంది ఇక్కడ, డయాగ్రామ్ చూపించాలి ఇక్కడ క్యాల్సీలో. సో క్యాల్సీలో ఎక్స్ ఈక్వల్ టు 230, వై ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఆ విధంగా మార్చేసేయాలి. అందుకే 230 ప్లస్ J0 సింక్రనస్ ఇంపెడెన్స్ Z1 ఈక్వల్ టు R1 ప్లస్ JX1 దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ వీలడ్ కాబట్టి 0 ప్లస్ J2. సో J2 అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటర్ 2 వచ్చేసి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ E2 ఈక్వల్ టు 230 ఎట్ యాంగిల్ ఆఫ్ 10 degrees ఇచ్చిండు. దీన్ని మనము పోలార్లో ఉంది, రెక్టాంగిల్లోకి షిఫ్ట్ మైనస్ కొట్టాలి. షిఫ్ట్ మైనస్ కొట్టిన తర్వాత 230 షిఫ్ట్ 10 degrees అన్నాడు. దీన్ని ఎంటర్ చేస్తే 226 కనబడుతుందా, 226 క్యాల్సిలో చూడాలి, 226.5. నెక్స్ట్ 39.9 వచ్చింది కనబడుతుంది కదా క్యాల్సిలో మనకి. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. సో E2 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది సింక్రనస్ ఇంపెడెన్స్ Z2 ఈక్వల్ టు R2 ప్లస్ JX2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. R2 ఎల్ఎడ్ కాబట్టి 0, JX2 అంటే J3 దట్ ఈస్ ఈక్వల్ J3. నెక్స్ట్ లోడ్ ఇంపెడెన్స్ Z ఈక్వల్ టు, సో సింక్రనస్ ఇంపెడెన్స్ Z2 ఈక్వల్ టు R2 ప్లస్ JX2 దట్ ఈస్ ఈక్వల్ 0. R2 ఎల్ఎడ్ కాబట్టి 0, JX2కి J3 దట్ ఈస్ ఈక్వల్ J3. లోడ్ ఇంపెడెన్స్ Z ఈక్వల్ టు R ప్లస్ JX ఫార్ములా. సో R ఇచ్చిండు, J ఇచ్చిండా, ఎల్ఎడ్ కాబట్టి 6 ohm, Z ఈక్వల్ 6 ohm. కానీ I1 ఈక్వల్ టు ఫార్ములా ఏమది, E1 మైనస్ E2. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ I1 ఉంది కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ E1 మైనస్ E2 ఇంటూ Z బై ఇక్కడ 1 2 ఉంది కాబట్టి 1 2తో E1కి యాస్టీస్గా E1 ఇంటూ Z2 బై ZZ1 ప్లస్ ZZ2 ప్లస్ Z1 Z2. దీంట్లో ఇక్కడ చూడండి E1 వాల్యూ ఆల్రెడీ వచ్చింది. E1 వాల్యూ కోసం వెళ్దామా, ఇక్కడ సార్ 0. సో 230 ప్లస్ J0. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 230 ప్లస్ J0 మైనస్ E2 వాల్యూ ఎంత ఉంది, E2 వాల్యూ ఇక్కడ ఒకసారి చూపించాలి, 226.5 ప్లస్ J 39.9. సో ఇది ఇంటూ Z వాల్యూ ఎంత 6 ప్లస్ 230 ప్లస్ J0 E1 ఇంటూ J3 బై ZZ1 అంటే ఏంది, Z ఎంత వచ్చేసి 6, Z1 వచ్చేసి J2 ప్లస్ Z వచ్చేసి 6, J2 వచ్చేసి దట్ మీన్స్ Z2 వచ్చేసి J3 ప్లస్ J2 J3 ఏంది Z1 Z2 వాల్యూ. ఇవంతా సింప్లిఫై చేస్తే 14.3 మైనస్ J 3.56. దీన్ని ఏ విధంగా మార్చాలి ఇది కూడా చూసుకోవాలి ఒకసారి. ఇది ఏ విధంగా ఉంది, రెక్టాంగులర్ ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ పోల్ అంటే ప్లస్ కొట్టేసి 14.3 షిఫ్ట్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో మైనస్ 3.56. ఈ బ్లాకెట్ క్లోజ్ చేస్తే మనకి 14 ఎంత కనబడుతుంది, 736. యాంగిల్ ఎంత చూడండి, మైనస్ 13.97 అంటే ఏంది, 14 తీసుకోండి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి, ఇక్కడ 14 తీసుకున్నాడు. ఓకే.
Similarly, I2 is equal to E2 minus E1 into Z plus E2 Z1 by ZZ1 plus ZZ2 plus Z1 Z2. ఇవన్నీ వాల్యూస్ అప్ టు చేస్తే I2 is equal to ఎంత వచ్చింది 22.8 మైనస్ J 1.2 చేస్తే ఈ 22 దీని నుంచి మళ్ళీ అగైన్ పోలార్లో కన్వర్ట్ చేయాలి. తెలుసు కదా ఎంతమంది పోలార్ కన్వర్ట్ చేసినాం. అందుకే 22.83 ఎట్ an angle of minus 3.01 amps. లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమది I1 ప్లస్ I2. సో I1 వాల్యూ తెలుసు 37.1 మైనస్ J 4.76. నెక్స్ట్ దీన్ని మొత్తం చేస్తే ఈ I1 I2 వచ్చేసిన తర్వాత ఎంత వచ్చింది, దీని మొత్తం I1 I2 చేస్తేనే ఎంత వచ్చింది. సో దీని నుంచి 37 దీని నుంచి గుర్తుపెట్టుకోండి ఇగో. సో రెక్టాంగులర్ ఫామ్ ఉంది ఇక్కడ, మళ్ళీ పోలార్ కొట్టాను. షిఫ్ట్ పోల్ ఎంత 37.1 షిఫ్ట్ కామా మైనస్ 4.76 చేస్తే ఎంత వచ్చింది 37 కనబడుతుంది ఇక్కడ 4. యాంగిల్ ఎంత చూడండి మైనస్ 7.3 ఉంది. ఓకేనా 7.3. దీన్ని మళ్ళీ అగైన్ పోలార్లకు మళ్ళీ కన్వర్ట్ చేస్తుండు. మళ్ళీ దీని నుంచి రెక్టాంగిల్ కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు I ఇంటూ Z. దీన్ని Z వాల్యూ 6 తెలుసు, దీంతో మల్టిప్లై చేస్తే V ఈజ్ ఈక్వల్ టు 222.6 minus J 28.56 that is equal to 224.42 at an angle of minus 7.331 degrees. నెక్స్ట్ పవర్ డెలివర్డ్ బై ఆల్టర్నేటర్ 1 వచ్చేసి P ఈక్వల్ టు యాక్చువల్గా V1 I1 cos pi 1 ఉండాలి, కానీ V ఈక్వల్ టు V వచ్చేసి ఫస్ట్ ఆల్టర్నేటర్కి సెకండ్ దానికి సేమ్ కాబట్టి ఫస్ట్ సెకండ్ దానికి సేమ్ కాబట్టి V I1 cos pi 1. దాని నుంచి V తెలుసు, I1 తెలుసు, cos pi 1 అంటే ఏంది I1 దగ్గర ఉన్నటువంటి యాంగిల్ 14 degrees మీరు చూసుకుంటే కనబడుతుంది. సో దాన్ని చేస్తే 3207.5 వాట్స్ వచ్చింది. పవర్ డెలివర్డ్ బై సెకండ్ ఆల్టర్నేటర్ వచ్చేసి P2 ఈక్వల్ టు VI2 cos pi 2. V వాల్యూ తెలుసు, I వాల్యూ తెలుసు, cos pi 2 ఎంత 5.2 యాంగిల్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడికి రావాలి. 5.2 యాంగిల్ ఎంత మైనస్ 3.01 ఉంది, అందే ఇక్కడ డ్రాప్ ఇష్టం 3.01 చేస్తే 5116.44 వచ్చింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 250 MVA 3-phase alternators operate in parallel. The setting of the governors అంటే ఇక్కడ ఏంటంటే స్పీడ్ కంట్రోలర్. గవర్నర్స్ మీన్స్ స్పీడ్ కంట్రోలర్ ఆర్ సచ్ దట్ రైజ్ ఇన్ స్పీడ్ ఫ్రమ్ ఫుల్ లోడ్ టు నో లోడ్ ఈస్ 2% in one machine and 3% in the other. The characteristic being straight lines in the both cases. Full stop. If each machine is fully loaded when the total load is 100 megawatts, ఇక గుర్తుపెట్టుకోవాలి. Full stop. What would be the load on each machine when the total load is 60 megawatts? 60 megawatts ఉంటే ఎలా ఉంటుంది? సో డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ ఏమో 2%, ఆల్టర్నేటర్ 1 వచ్చేసి 2% ఇంక్రీజ్. 2% అంటే 2/100 కాదు ఇక్కడ, సో 2% 2నే లెక్క. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3% అన్నాం, 3% 3. సో ఇక్కడ 100, ఇది 0 అంటే 100, ఇది 101, యాక్చువల్గా 101 ఇక్కడ ఉంది, 102, 103 అంటే 3% అంటే 100కి 3 కలిపితే 103, 100కి 2 కలిపితే 102. సో చేసి ఇక్కడ ABCD అనుకున్నాం. ఇక్కడ 50 మొత్తం ఇచ్చింది, ఇంత ఇచ్చిండు మనకు టోటల్ లోడు 100 ఇచ్చినుంటే ఇక్కడ 50 ఇక్కడ 50 చేసి మిడిల్లో ఉన్నటువంటి లైన్ వేసి ఈ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ తీసుకొని ఇక్కడ చూడండి ఇక. సో దీంట్లో స్పీడ్ వర్సెస్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఈ స్ట్రేట్ లైన్స్. సో స్పీడ్ ఏది y యాక్సిస్ పైన పోయేదేమో స్పీడు, x యాక్సిస్ పైన ఉండేదేమో లోడు. ఈ క్యాటగిరీ తీసుకుంటే వేర్ NB ఈజ్ ద N నుంచి B ఎక్కడ ఉంది, N అండ్ B, N నుంచి B అంటే ఫస్ట్ దాన్ని స్పీడ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1. MA M నుంచి Aకి వచ్చేసి స్పీడ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2. సో AB ఈక్వల్ టు 100, A నుంచి Bకి వచ్చేసి 100 మెగావాట్స్ వాడే ఇచ్చిండు. దీని ఈక్వేషన్ 1 అనుకున్నా. when the alternators running in parallel their frequency must be same. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో CD ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. CD ఈజ్ ఈక్వల్ టు CE ప్లస్ ED. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇచ్చిండు. క్వశ్చన్లో కనబడుతుంది మనకు ఆల్రెడీ 60 ఇచ్చిండు. ఈ 60కి ఇది చేయాలి కాబట్టి ఫ్రమ్ ద ట్రయాంగిల్స్ MAO ఇక్కడ నుంచి చూడబెట్ట MAO నుంచి ఒక ట్రయాంగిల్, ఇంకోటి MCE నుంచి. సో బిగ్ ట్రయాంగిల్ అనుకునేది ఇది స్మాల్ ట్రయాంగిల్. బిగ్ ట్రయాంగిల్ ఏంది ఇక్కడ నుంచి అంతా బిగ్ ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్ ఇది. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ నుంచి బిగ్ ట్రయాంగిల్ నుంచి AO బై A నుంచి Oకి AO బై MO ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ట్రయాంగిల్ ఏంది CE బై ME.
సో నాకు కావాల్సింది ఏంది సిఈ, ఎందుకంటే ఇక్కడ సిఈ ఉంది కదా క్వశ్చన్లో, ఈ సిఈ కావాలి. సిఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంఈని అటు పంపిస్తే ఎంఈ ఇంటూ ఏఓ బై ఎంఓ. సో సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఎంఓ ఇంటూ ఎంఈ. ఎంఈ అంటే ఏంది డయాగ్రామ్ చూసుకోవాలి ఒకసారి. ఎం నుంచి ఈకున్న డిస్టెన్స్ కావాలి. ఎం నుంచి ఈకున్న డిస్టెన్స్ కావాలంటే ఎంఓ మైనస్ ఓఈ అని తీసుకోవచ్చు కదా. ఎంఓ మైనస్ ఓఈగా రాసుకొని కింద ఎం లేకపోతే 1 తీసుకున్నాం. సో ఏఓ వచ్చేసి 50 బై ఎంఓ వచ్చేసి ఎం నుంచి ఓకి వచ్చి ఎంత ఉంది 3% కదా, 3 అంటే 3 ఇంటూ ఎంఓ అంటే 3 మైనస్ ఎక్స్. ఓ నుంచి ఈకి వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఎక్స్ ఉంది. సో దీని నుంచి సిఈ ఈక్వల్ టు 50/3 ఇంటూ 3 మైనస్ ఎక్స్. I can call it as equation number 3. Similarly, from triangles NBO and NDE. సో దీని నుంచి ఇక ట్రయాంగిల్ వేసినాం, రైట్ సైడ్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ 1 నుంచి బి నుంచి ఓ బై ఎన్ఓ, స్మాల్ ట్రయాంగిల్ది డిఈ బై ఎన్ఈ. డిఈ అన్న దీన్ని రివర్ట్ చేస్తున్నా, ఈ ఫస్ట్ రాస్తున్నా తర్వాత డి రాస్తున్నా కాబట్టి ఈడి రాసుకోవచ్చు. సో బీఓ బై ఎన్ఓ ఈక్వల్ టు ఈడీ బై ఎన్ఈ, ఎందుకంటే మన క్వశ్చన్లో ఈడీ ఉంది కాబట్టి ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ నాటి పంపిస్తున్న ఎన్ఈ ఇంటూ బీఓ బై ఎన్ఓ ఇంటూ ఎన్ఈ. సో బీఓ అంటే ఏంది, బీఓ బై ఎన్ఓ ఇంటూ ఇది ఎన్ఈ నేను రాసుకున్నామంటే ఎన్ఓ మైనస్ ఈఓ. ఇది ట్రయాంగిల్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈడీ ఈజ్ ఈక్వల్ టు 50/50 అంటే ఏంది, ఆల్రెడీ బీఓ అనేది 50 ఉంది, ఎన్ఓ అనేది 2 ఉంది, 2% కదా ఇంక్రిమెంట్ అయింది, 2 మైనస్ ఎక్స్ అనేది ఫ్రీక్వెన్సీ ఇక్కడ. సో బట్ సిఈ ప్లస్ ఈడీ ఈక్వల్ టు 60, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 5 ఫ్రమ్ ఫిగర్ ఏ. సో సిఈ ఈజ్ ఈక్వల్ టు 50/3 ఇంటూ 3 మైనస్ ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 3. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సిఈ ప్లస్లో 50/3 ఇంటూ 3 మైనస్ ఎక్స్ ప్లస్ ఈడీ వచ్చేసి 50/2 ఇంటూ 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. దీంట్లో ఎల్సిఎం ఎంత, 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 6 వస్తుంది. సో 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, 3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, చేసి 60కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.96 వస్తుంది. మొత్తం మీరు చేస్తే అర్థమైపోతుంది. దేర్ ఫోర్ లోడ్ సప్లైడ్ బై ఆల్టర్నేటివ్ 1 వచ్చేసి ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 50/2 ఇంటూ 2 మైనస్ ఎక్స్ ఉంది. సో దీని నుంచి 50/2 ఇంటూ 2 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 0.96 చేస్తే 26 మెగావాట్స్ వచ్చింది. లోడ్ సప్లైడ్ బై అనదర్ ఆల్టర్నేటర్ వచ్చేసి సిఈ, దట్ ఈస్ ఈక్వల్ టు సిఈ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడాలి 50/3 ఇంటూ 3 మైనస్ ఎక్స్. దాంట్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 34 మెగావాట్స్ వచ్చింది. ఇది సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ 2 ఐడెంటికల్ అంటే మీనింగ్ ఏంది సేమ్, 2 MVA ఆల్టర్నేటర్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. ద గవర్నర్ అంటే ఏంది స్పీడ్ కంట్రోలర్ ఆఫ్ ఫస్ట్ ఆల్టర్నేటర్ ఈస్ సచ్ దట్ ద ఫ్రీక్వెన్సీ డ్రాప్స్ uniformly from 50 Hz to 50 Hz on no load to 47.5 Hz on full load, full stop. The corresponding uniform speed drops of this second alternator is 50 to 48 Hz, full stop. So how will be the 2 alternators shared a load of 3 megawatts? సో దీని నుంచి డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ది ఎంత 50 నుంచి 47కి తగ్గిందమ్మా. ఇక్కడ క్వశ్చన్ కూడా చూసుకోవాలి. 50 నుంచి 47 తగ్గింది కాబట్టి 50 ఇక్కడ 47, ఇక్కడ చూడండి 50, ఇగో ఇది 49, ఇగో ఇది 48, ఇది 47.5 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎంత 48 వచ్చేసి సెకండ్ది ఏమంది 50 నుంచి 48కి 48 చేసుకొని ఏబీసీ నోటేషన్ పెట్టుకొని చేసుకున్నా కాబట్టి ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చిండు ఈక్వల్గా 2 మెగావాట్స్ ఇక్కడ ఉంది, 2 మెగావాట్స్ ఇక్కడ. కానీ యాక్చువల్గా 2 మెగావాట్స్ ఇచ్చిండు క్వశ్చన్లో, 2 MVA ఇచ్చిండు ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ కదా. ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కదా. సో ఫ్రీక్వెన్సీ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ఆల్టర్నేటర్ రేటింగ్ ఎంత ఇచ్చిండు 2 MVA ఇచ్చిండు. కానీ P ఈక్వల్ టు VI cos phi, పీకి యూనిట్స్ ఏంది మెగావాట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు MVA ఇంటూ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ లెట్ us కన్సిడర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో ఆల్టర్నేటర్ రన్నింగ్ ఇన్ ప్యారలల్ దేర్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి సేమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ లోడ్ సప్లైడ్ బై MN, M నుంచి క్వశ్చన్ డయాగ్రామ్ చూడాలి. ఫస్ట్ M నుంచి N వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, దట్ ఈస్ ఈక్వల్ టు ME ప్లస్ EN. సో దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో MN ఈజ్ ఈక్వల్ టు M నుంచి Nకి ఎంత డిస్టెన్స్ ఇచ్చిండు క్వశ్చన్లో చూసుకోవాలి, 3 మెగావాట్స్ ఇచ్చిండు. సో 3 మెగావాట్స్ ఫ్రమ్ ఈక్వేషన్ ఫ్రమ్ ట్రయాంగిల్స్ ABO ఇక్కడ సైడ్ తీసుకుంటాం బేటా. ఇప్పుడు ABO అండ్ AEN నుంచి స్మాల్ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్. సో ఇక్కడ BO బై AO ఈజ్ ఈక్వల్ టు NE బై
ఏఈ చేస్తే ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు బీఓ బై ఏఓ ఇంటూ ఏఈ. సో బీఓ బై ఏఓ ఇంటూ ఏఈ అంటే బీఓ ఎంత ఉంది, బి నుంచి ఇక్కడ చూడండి, బి నుంచి బి ఎక్కడ ఉంది, బి నుంచి ఓకి ఎంత ఉంది బెటా 2 మెగావాట్స్ బై ఏఓ అంటే ఏంది, ఏ నుంచి ఓ వరకు ఎంత ఉంది 50 మైనస్ 47.5 చేయండి, చేస్తే 2.5 వస్తుంది ఇంటూ ఎక్స్. ఏఎన్ అంటే ఏంది, ఏఈ అంటే ఏంది ఎక్స్. సో 2 by 2.5 ఇంటూ ఎక్స్. ఐ కెన్ కాల్ ఇట్ as ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ సిమిలర్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఈ, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే ఏసిడి, ఏసిడి ఇస్ ద బిగ్ ట్రయాంగిల్, ఏసిడి బిగ్ ట్రయాంగిల్, ఏఎంఈ స్మాల్ ట్రయాంగిల్. సో దీని నుంచి స్మాల్ ట్రయాంగిల్ ఏంది, ఇక్కడ చూడండి సిడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ట్రయాంగిల్ నుంచి ఏంది ఎంఈ బై ఏఈ. దీని నుంచి ఎంఈ ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏడి ఇంటూ ఏఈ. సో సిడి వాల్యూ ఎంత ఇక్కడ చూసుకోండి డయాగ్రామ్లో, సిడి కనబడుతుందా, సి నుంచి డికి ఎంత 2 కిలోవాట్స్ 2 మెగావాట్స్ బై ఇక్కడ చూడండి 2 మెగావాట్స్ బై ఏడి అంటే ఎంత, ఏ నుంచి డికి, ఏ నుంచి డీకి ఎంత ఉంది 50 మైనస్ 48 చేయండి బెటా, చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. సో 2 by 2 ఇంటూ ఎక్స్, 2 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ ఎంత, ఎంఈ ఈక్వల్ ఎంత ఎక్స్. ఐ కెన్ కాల్ ఇట్ as ఈక్వేషన్ నెంబర్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎంఎన్ ఈక్వల్ టు ఎంఈ ప్లస్ ఈఎన్. సో ఈఎన్ అన్న నేను ఎన్ఈ అని రాసుకున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఎంఎన్ ఈక్వల్ టు 3 మెగావాట్స్ ఇచ్చిండు గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో ఎంఎన్ ఈక్వల్ టు ఎంఈ ఎంత క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ ఈఎన్ ఎంత వచ్చినుండే 2 by 2.5 ఇంటూ ఎక్స్. సో 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 2 అంటే పాయింట్ పైకి పోతే 20 by 25 ఇంటూ ఎక్స్. ఇక్కడ 5 4 5 5 పోతే 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ఇంటూ 4 by 5 ఇంటూ ఎక్స్. ఎల్సిఎం తీస్తే 5 వస్తుంది కాబట్టి ఈ 5 ఇక్కడికి వస్తే 15. సో 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ బై 5. దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1.667. సో దేర్ ఫోర్ లోడ్ సప్లైడ్ బై ఆల్టర్నేటివ్ 1 ఎంత ఎన్ఈ ఎంత 2 by 2.5 ఇంటూ ఎక్స్. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఈ ఎంత వచ్చింది మనకి, లోడ్ సప్లైడ్ బై ఫస్ట్ ఆల్టర్నేటర్ 1.336 మెగావాట్స్ వచ్చింది. లోడ్ సప్లైడ్ బై అనదర్ ఆల్టర్నేటర్ ఈఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దానికి 1.667 మెగావాట్స్ వచ్చింది. ఓకే, మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రై చేయండి, ఏమైనా రాకపోతే అడగవచ్చు. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ అబౌట్ ఆల్. ఓకే రైట్, థ్యాంక్ యూ.